హలో ఎవరివన్. నా పేరు రాహుల్. మనం ఈరోజు వీడియోలో ఒక కంప్లీట్ 100% సర్వర్లెస్ వెబ్ యాప్ని అయితే బిల్డ్ చేద్దాం. సో దానికోసం అయితే శాంపుల్గా నేను ఇక్కడ జాబ్ అప్లికేషన్ పోర్టల్ని డెవలప్ చేశాను. ఈ జాబ్ అప్లికేషన్ పోర్టల్లో మనం ఏదన్నా కంపెనీకి జాబ్ అప్లికేషన్స్ ఎలా తీసుకుంటున్నా అనే ఒక వెబ్ యాప్ని బిల్డ్ చేద్దాం. సో మనకి అప్లికెంట్స్ ఉంటారు, వాళ్ళ అప్లికేషన్స్, వాళ్ళ డీటెయిల్స్ అండ్ దెన్ వాళ్ళ రెజ్యూమ్ని అప్లోడ్ చేస్తారు. ఈ డేటా అంతా మనం డైనమోడిబీలో స్టోర్ చేస్తాం. అండ్ దెన్ మనం ఒక రిక్రూటర్ పోర్టల్ కూడా బిల్డ్ చేస్తాం. ఆ రిక్రూటర్ పోర్టల్లో ఈ అప్లికేషన్స్ అన్ని అక్కడ చూసుకోవడానికి అండ్ దెన్ వీళ్ళ రెజ్యూమ్స్ ఓపెన్ చేసుకోవడానికి కూడా ఒక పోర్టల్ అయితే బిల్డ్ చేద్దాం. ఇదంతా కంప్లీట్ సర్వర్లెస్, ఓన్లీ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అయితే బిల్డ్ చేద్దాం. దీనికోసం అయితే మనం అమెజాన్ S3, లాంబ్డా, గేట్వే అండ్ డైనమోడిబి యూస్ చేస్తాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనమైతే చాలా అప్లికేషన్స్ చేయొచ్చు. జాబ్ అప్లికేషన్ అనే కాదు, ఫీడ్బ్యాక్ ఫామ్స్ కానీ, కాంటాక్ట్ ఫామ్స్ అయినా, ఏమైనా సేమ్ ఇదే ప్రాసెస్తో మనం బిల్డ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపించడానికి కోసం ఈ జాబ్ అప్లికేషన్ వెబ్ పోర్టల్ అయితే బిల్డ్ చేస్తున్నాను. సో మన ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ మనం అప్లికెంట్స్ వెబ్సైట్ని బిల్డ్ చేస్తాం కదా. సో అప్లికెంట్స్ వెబ్ పేజ్ ఉంటుంది, అది మనకి ఏపీఐ గేట్వే. సో ఏపీఐ గేట్వే ద్వారా మనం ఈ రెస్ట్ ఏపీఐ బిల్డ్ చేస్తాము. సో మన అప్లికెంట్స్ మనకి ఏదైనా డేటా ఇస్తే దాన్ని పోస్ట్ మెథడ్, సో రెస్ట్ ఏపీఐలో పోస్ట్ మెథడ్స్తో మనకి ఒక ల్యాంబ్డా ఫంక్షన్ని ట్రిగర్ చేస్తాం మనం. ఈ ల్యాంబ్డా ఫంక్షన్లో మనం డైనమోడిబిలో డేటా స్టోర్ చేయాలని ల్యాంబ్డా ఫంక్షన్స్లో మనం కోడ్ రాస్తాం కాబట్టి ఈ ల్యాంబ్డా ఫంక్షన్ నుంచి మనకి డైనమోడిబిలో మన డేటా అనేది స్టోర్ అవుతుంది. సో ఇది మన డేటాబేస్, డైనమోడిబి డేటాబేస్. సో ఇట్స్ NoSQL డేటాబేస్. అండ్ దెన్ మనం ఈ అప్లికెంట్స్ యూస్ చేసే వెబ్సైట్ని, మనం ఈ వెబ్ పేజ్ని మనం S3 స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్. సో S3 మనకు తెలిసిందే కదా, S3 స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్లో మనం ఈ అప్లికేషన్ని హోస్ట్ చేస్తాం. అండ్ దెన్ మనకి ఇంకొకటి రిక్రూటర్స్. సో రిక్రూటర్ అప్లికేషన్ ఉంటుంది, అది కూడా సేమ్ మనం S3 బకెట్లో స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ చేస్తాం. అండ్ దెన్ దానికి కూడా మనం ఏపీఐ గేట్వేతో దీనికి గెట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఎందుకు అంటే మనం ఇక్కడ డేటా ఏమి ఎంటర్ చేయం కదా, ఆల్రెడీ ఉన్న డేటాని ఫెచ్ చేసుకుంటాం కాబట్టి ఏపీఐ గేట్వేతో మనం గెట్ ఫంక్షన్ యూజ్ చేసి ఒక ల్యాంబ్డా ఫంక్షన్ ఇన్వోక్ చేస్తాం. సో ఈ ల్యాంబ్డా ఫంక్షన్ ఈ డైనమోడిబిలో మనకున్న డేటా, ఈ డైనమోడిబిలో డేటా ఉంటుంది కదా, ఈ డేటాని ఫెచ్ చేసి సో ఇక్కడ మనకి ఏపీఐ ద్వారా, రెస్ట్ ఏపీఐ ద్వారా మనకి ఇక్కడికి ఫెచ్ చేస్తుంది. అండ్ దెన్ మనకి ఇప్పుడు జాబ్ అప్లికేషన్స్లో మనకి రెజ్యూమ్ ఉంటుంది కదా, ఆ రెజ్యూమ్ కూడా ఈ పోస్ట్ ఫంక్షన్ ద్వారా ల్యాంబ్డా ఫంక్షన్ నుంచి వచ్చి దీన్ని కూడా మనం S3 బకెట్స్లో స్టోర్ చేస్తాం. సో నీట్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ అయితే నేను డిస్క్రిప్షన్లో గిథబ్ లింక్ ఉంటుంది, దాంట్లో నీట్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ఉంటుంది. సో అక్కడ మీరు చూడొచ్చు. సో ఇలా అయితే మన అప్లికేషన్స్ మనం ఫస్ట్ అప్లికెంట్స్ వెబ్సైట్ని S3లో హోస్ట్ చేస్తాము. సో ఎవరైనా అప్లికెంట్ వాళ్ళ డేటా అంతా ఎంటర్ చేసి రెజ్యూమ్ అప్లై చేస్తే మనకి ఇక్కడ ఏపీఐ గేట్వే పోస్ట్ ఫంక్షన్ ద్వారా ల్యాంబ్డా ఫంక్షన్ ట్రిగర్ చేసి ఆ రెజ్యూమ్ని మనం S3లో అండ్ దెన్ ఆ డేటాని మనం డైనమోడిబిలో స్టోర్ చేస్తున్నాం. అండ్ దెన్ ఇంకొక S3 బకెట్లో మనం రిక్రూటర్ వెబ్సైట్ని హోస్ట్ చేసి సో గెట్ ఫంక్షన్ ఏపీఐ ద్వారా మనం ఈ ల్యాంబ్డా ఫంక్షన్ని ట్రిగర్ చేస్తాం. ఈ ల్యాంబ్డా ఫంక్షన్ ఈ డైనమోడిబిలో ఉన్న డేటాని రిక్రూటర్ వెబ్సైట్లో చూపిస్తుంది. దీనికోసం అయితే మనం 2 ల్యాంబ్డా ఫంక్షన్స్ క్రియేట్ చేయాలి. అండ్ దెన్ 2 ఏపీఐ రెస్ట్ ఏపీఐ మెథడ్స్ అండ్ దెన్ 3 S3 బకెట్స్, ఒకటేమో రెజ్యూమ్ స్టోర్ చేయడానికి అండ్ దెన్ 2 ఏమో మనం అప్లికెంట్స్ వెబ్సైట్ అండ్ రిక్రూటర్ వెబ్సైట్ని మనం పోస్ట్ చేయడానికి. సో ఇదైతే మన ఆర్కిటెక్చర్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనమైతే ఇప్పుడు ఈ ల్యాంబ్డా ఫంక్షన్స్కి, ఈ డైనమోడిబికి అండ్ దెన్ S3 బకెట్స్కి యాక్సెస్ ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ మనం ఒక IAM రోల్ అయితే క్రియేట్ చేద్దాం. IAM రోల్ క్రియేట్ చేశాక మనం ఒక టేబుల్ అండ్ దెన్ 2 ల్యాంబ్డా ఫంక్షన్స్ ఇవైతే క్రియేట్ చేద్దాం. ఈ కోడ్, మీకు కావాల్సిన కోడ్ అంతా అయితే నేను గిథబ్ రీపోలో పెట్టాను. సో అప్లికెంట్స్కి కావాల్సిన కోడ్ అండ్ దెన్ రిక్రూటర్ పోర్టల్కి కావాల్సిన కోడ్ అండ్ దెన్ ఈ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్స్ అండ్ ఎవ్రీథింగ్ నేను గిథబ్ రీపోలో పెట్టాను. సో ఇప్పుడు అప్లికెంట్స్లోకి వెళ్తే ఇది మన ల్యాంబ్డా కోడ్ అండ్ దెన్ ఈ 3 మనకి ఫ్రంట్ ఎండ్ కోడ్ అండ్ దెన్ ఇదేమో మీరు ఒకవేళ మీ వెబ్సైట్ పనిచేస్తుందో లేదో టెస్ట్ చేయడానికి పోస్ట్ మ్యాన్ లింక్ కూడా పెట్టాను నేను. సో ఇప్పుడైతే మనం బిల్డ్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం ఒక ల్యాంబ్డా ఫంక్షన్స్కి IAM రోల్ క్రియేట్ చేయాలి కాబట్టి IAM రోల్ క్రియేట్ చేద్దాం. సో క్లిక్ ఆన్ IAM రోల్స్ అండ్ దెన్ క్రియేట్ రోల్. AWS సర్వీస్ ల్యాంబ్డా అండ్ దెన్ సో మనం దీనికి యాక్సెస్ ఏమేమి ఇవ్వాలి, మనకి డైనమోడిబి ఫుల్ యాక్సెస్ అండ్ దెన్ S3 బకెట్స్. S3 బకెట్ ఫుల్ యాక్సెస్ అండ్ దెన్ మనం ఇంకా యూస్ చేస్తుంది ఏపీఐ గేట్వే. ఏపీఐ గేట్వేని ఇన్వోక్ చేయడానికి అండ్ దెన్ ఏపీఐ గేట్వే అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ కూడా ఇచ్చేస్తాను. ఈ 4 యాక్సెస్ ఇచ్చేసి మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఈ 4 పాలసీస్ క్రియేట్ అయిపోయాయి. అండ్ దెన్ రోల్ నేమ్ నేను ల్యాంబ్డా
లాంబ్డా ప్రాజెక్ట్ జాబ్ అనేస్తాను. లాంబ్డా ప్రాజెక్ట్ జాబ్ రోల్. సో క్లిక్ ఆన్ క్రియేట్ రోల్. సో మన రోల్ అయితే క్రియేట్ అయిపోయింది. ఫస్ట్ మనం డైనమోడిబి టేబుల్ అయితే క్రియేట్ చేద్దాం. సో డైనమోడిబి. సో విల్ గో టు టేబుల్స్ అండ్ దెన్ క్రియేట్ టేబుల్. సో మన టేబుల్ నేమ్ జాబ్ అప్లికెంట్స్ స్టోర్, జాబ్ అప్లికెంట్ స్టోర్ అండ్ దెన్ పార్టిషన్కి ఐడి. సో మీరు మామూలుగా ఐడి అని పెట్టేయచ్చు అండ్ దెన్ అన్ని డిఫాల్ట్గా అలానే వదిలేసి సో విల్ క్లిక్ ఆన్ క్రియేట్ టేబుల్. చూస్తే క్రియేట్ అవుతుంది. అండ్ దెన్ మనం ఇప్పుడు లాంబ్డా ఫంక్షన్స్, సో మనం 2 లాంబ్డా ఫంక్షన్స్ని క్రియేట్ చేయాలి కాబట్టి సో మనకు ఒకటి గెట్ మెథడ్ ఫస్ట్ అయితే మనం అప్లికెంట్స్ పోర్టల్ రెడీ చేద్దాం అండ్ దెన్ ఇది అయిపోయాక మనం నెక్స్ట్ రిక్రూటర్స్ పోర్టల్ అయితే బిల్డ్ చేద్దాం. ఇక్కడ చూడండి మన టేబుల్ అయితే క్రియేట్ అయిపోయింది. విల్ గో టు S3 బకెట్స్. సో మనం ఫస్ట్ మన రెజ్యూమ్ స్టోర్ చేయడానికి S3 బకెట్ క్రియేట్ చేయాలి కదా. సో విల్ గో టు S3 బకెట్స్. సో క్లిక్ ఆన్ క్రియేట్ బకెట్ అండ్ దెన్ బకెట్ నేమ్ జాబ్ రెజ్యూమ్ స్టోరేజ్ అని ఇచ్చాను అండ్ దెన్ బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ ఆఫ్ చేయండి ఎందుకంటే మనం పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలి కాబట్టి. అండ్ దెన్ క్రియేట్ బకెట్. బకెట్ అయితే మనం క్రియేట్ చేస్తాం. ఇది మన రెజ్యూమ్ స్టోర్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తున్నాం ఈ బకెట్ని. సో మనకి బకెట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో బకెట్ పాలసీస్కి పర్మిషన్స్లో మనం ఈ బకెట్ పాలసీకి ఇవ్వాలి కాబట్టి సో ఈ బకెట్ పాలసీ కూడా నేను ఇక్కడ మన గిithub రీపోలో పెట్టాను. సో రీపో ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ బకెట్ పాలసీ టెక్స్ట్ ఉంటుంది. సో ఈ టెక్స్ట్ని అయితే కాపీ చేయండి. కాపీ చేసేసి నెక్స్ట్ ఇక్కడ క్లిక్ ఆన్ ఎడిట్. సో బకెట్ పాలసీలో మనం ఏమేమి ఇస్తున్నాము, పుట్ ఆబ్జెక్ట్, గెట్ ఆబ్జెక్ట్ అండ్ లిస్ట్ బకెట్. సో ఇక్కడైతే మీ ఈఆర్ఎన్ని ఇక్కడ చూడండి బకెట్ ఏఆర్ఎన్ ఉంది కదా, దీన్ని కాపీ చేసి దాని ప్లేస్లో ఈఆర్ఎన్ని పేస్ట్ చేయండి. సో మనం బకెట్కి యాక్సెస్ ఇస్తున్నాం అండ్ దెన్ ఆ బకెట్లోనే అన్ని ఫైల్స్కి యాక్సెస్ ఇస్తున్నాం. సో బకెట్ పాలసీ అయితే నేను పెట్టేశాను అండ్ దెన్ క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. సో మన బకెట్ పాలసీ అయితే క్రియేట్ అయిపోయింది. ఓకే, ఈ నేమ్ అయితే మీరు కాపీ చేసుకోండి ఎందుకంటే మనకు లాంబ్డా ఫంక్షన్స్ కావాలి కాబట్టి. అండ్ దెన్ విల్ గో టు లాంబ్డా. లాంబ్డా ఫంక్షన్స్ ఓపెన్ చేద్దాం. క్లిక్ ఆన్ క్రియేట్ ఫంక్షన్ అండ్ దెన్ మనం ఫంక్షన్ నేమ్ జాబ్ అప్లికెంట్స్ అని ఇచ్చాను నేను నేమ్ అండ్ దెన్ రన్ టైమ్. రన్ టైమ్ నేను పైథాన్ 3.9 తీసుకుంటాను అండ్ దెన్ చేంజ్ డిఫాల్ట్ ఎగ్జిక్యూషన్ రోల్. యూజ్ అన్ ఎగ్జిక్యూషన్ రోల్ మనం ఇందాక ఇచ్చాము కదా. జాబ్ లాంబ్డా ప్రాజెక్ట్ జాబ్ అని ఎగ్జిక్యూషన్ రోల్ ఐఏఎంలో మనం క్రియేట్ చేసిన రోల్ ఇక్కడ ఇవ్వాలి. అండ్ దెన్ క్రియేట్ ఫంక్షన్. ఫంక్షన్ని క్రియేట్ చేస్తాం. ఈ ఫంక్షన్కి కావాల్సిన కోడ్ మనకి ఇక్కడ లైక్ అప్లికేషన్స్ కోడ్లోకి వెళ్తే మీకు ఇక్కడ చూడండి అప్లికెంట్స్ లాంబ్డా కోడ్ అని ఉంది కదా. సో మనం ఇక్కడ కోడ్ చూసుకుంటే మనం ఈ బోటో 3 యూస్ చేసి డైనమోడిబి అండ్ S3 ఇనిషియలైజ్ చేసి ఇది మనం ఫ్రంట్ ఎండ్ నుంచి తెచ్చుకుంటున్న కోడ్, తెచ్చుకుంటున్న డేటా. నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అండ్ దెన్ పొజిషన్, కవర్ లెటర్, రెజ్యూమ్. మనం కవర్ లెటర్ యూస్ చేయొచ్చు, యూస్ చేయకపోవచ్చు. ఇవి మనం రెజ్యూమ్ అయితే అప్లికేషన్ ఓన్లీ పీడిఎఫ్ యాక్సెప్ట్ చేస్తున్నాం. ఆ పీడిఎఫ్ని మనం ఎన్కోడ్ చేసి దాన్ని మనం సెండ్ చేస్తాం. ఇక్కడ మనం బకెట్ నేమ్తో రీప్లేస్ చేయాలి అండ్ దెన్ డైనమోడిబి టేబుల్లో మనం ఆ టేబుల్ నేమ్ కూడా ఇక్కడ ఇవ్వాలి. రీప్లేస్ చేస్తే ఆ టేబుల్లో మనం దీన్ని పేస్ట్ చేస్తున్నాము. ఇక్కడ మనకు అయిపోయాక అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకు రెస్పాన్స్ రావాలని పెట్టాము. ఒక సింపుల్ లాంబ్డా కోడ్. ఈ కోడ్ అయితే నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడైతే మనం డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాం, ఏ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ యూస్ చేయట్లేదు కాబట్టి డైరెక్ట్గా పేస్ట్ చేసేయచ్చు. అండ్ దెన్ ఇక్కడైతే మనం చేంజ్ చేసుకోవాలి. టేబుల్ నేమ్, మనం ఇచ్చిన టేబుల్ నేమ్ అండ్ దెన్ మనం ఇచ్చిన బకెట్ నేమ్. మన టేబుల్ని అయితే జాబ్ అప్లికెంట్ స్టోర్. మనం ఇక్కడ చూడొచ్చు మన నేమ్ జాబ్ అప్లికెంట్స్ -స్టోర్. జాబ్ అప్లికెంట్స్ -స్టోర్ అండ్ దెన్ మన బకెట్ నేమ్. బకెట్ నేమ్ మనం ఇందాక ఏ బకెట్ నేమ్ ఇచ్చామో ఆ బకెట్ నేమ్. ఇది కూడా జాబ్ -రెజ్యూమ్ -స్టోరేజ్. దీని అయితే ఐ క్లిక్ ఆన్ డిప్లాయ్ చేసేసాం ఈ ఫంక్షన్ని. ఇప్పుడు ఈ ఫంక్షన్ని మనం ఏపీఐ గేట్వేలో ఈ ఫంక్షన్ ఇన్వోక్ చేయాలి. రెస్ట్ ఏపీఐ అయితే బిల్డ్ చేద్దాం. ఏపీఐ గేట్వే. ఇక్కడ క్రియేట్ ఏపీఐ. క్రియేట్ ఏపీఐ అండ్ దెన్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది రెస్ట్ ఏపీఐ. ఐ క్లిక్ ఆన్ బిల్డ్ అండ్ దెన్ ఏపీఐ నేమ్ జాబ్ అప్లికేషన్ ప్రాజెక్ట్. దాని డిస్క్రిప్షన్ అవేం అవసరం లేదు. క్లిక్ ఆన్ క్రియేట్ ఏపీఐ. దీంట్లోనే మనం రిక్రూటర్కి అండ్ దెన్ అప్లికెంట్స్కి రెండింటికి మనం ఇక్కడే మెథడ్ క్రియేట్ చేసుకుందాం. ఇక్కడైతే నేను క్రియేట్ మెథడ్. ఫస్ట్ అయితే మనం రిసోర్స్ క్రియేట్ చేయాలి. /data అని రిసోర్స్ క్రియేట్ చేస్తాను. డేటా అని పెడతాను ఆర్ఎల్ సబ్మిట్ అని పెడదాం. ఎందుకంటే మనకి వాళ్ళు డేటా సబ్మిట్ చేశాక మనకి ఇక్కడికి రావాలి కాబట్టి
సో ఐ విల్ క్లిక్ ఆన్ సబ్మిట్. అండ్ దెన్ ఇక్కడ మనం మెథడ్ క్రియేట్ చేస్తాం. సో మనం మెథడ్ ఇక్కడైతే మనం పోస్ట్ మెథడ్ యూస్ చేయాలి, ఎందుకంటే మనం అప్లికెంట్స్ నుంచి డేటా తీసుకుంటున్నాం కాబట్టి. అండ్ దెన్ ఇక్కడ మనకి ఇన్వొకేషన్ లాంబ్డా ఫంక్షన్. సో జాబ్ అప్లికెంట్స్ అనే నేను ఒక లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ చేశాను కదా, ఇప్పుడు క్రియేట్ చేసింది దాన్ని ఇంటిగ్రేట్ చేద్దాం. అండ్ దెన్ క్రియేట్ మెథడ్. సో మన రిసోర్స్ అండ్ దెన్ ఈ మెథడ్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో మెథడ్ అయితే క్రియేట్ అయిపోయింది. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే, మనం ఈ లాంబ్డా ఫంక్షన్ని అంటే ఆ డేటా మనకి ఇక్కడికి వచ్చే రెజ్యూమ్లో స్టోర్ అవ్వడానికి మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి, అంటే ఎక్కువ అంటే ఇక్కడ మనకి బై డిఫాల్ట్ 3 seconds ఉంటుంది. సో 3 seconds సరిపోవచ్చు, బట్ 3 seconds కంటే ఎక్కువ తీసుకుంటే మనకి టైం కావాలి కాబట్టి బై డిఫాల్ట్ నార్మల్గా నేను ఒక 3 minutes పెడతాను ఇప్పుడు. సో 3 minutes అయితే పెట్టుకుందాం. మనం నార్మల్గా 3 minutes టైం పట్టదు, బట్ ఇంకా మ్యాక్సిమం కేసులో అంటే ఎక్కువ స్టోరేజ్ ఉన్నదైనా మనకి మ్యాక్సిమం 3 minutesలో అయిపోద్ది. సో మనం 3 minutes డిప్లాయ్ చేసేసాం. అండ్ దెన్ ఏపీఐ గేట్వే కూడా క్రియేట్ చేసేసాం కదా. అండ్ దెన్ మనం కార్స్ కూడా ఎనేబుల్ చేద్దాం. సో ఈ కార్స్ అనేది మనం CRS ఇది మనం మొత్తం క్రియేట్ చేసేసాక ఎనేబుల్ చేద్దాము. సో దీన్ని మనం టెస్ట్ చేయాలి అంటే, సో మనం ఇక్కడ లైక్ విల్ క్లిక్ ఆన్ డిప్లాయ్ ఏపీఐ. సో ఏపీఐని డిప్లాయ్ చేద్దాం. సో న్యూ స్టేజ్ లైక్ నేను డే 1 పెడతాను, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ని డిప్లాయ్ చేస్తాను. మనకి ఎండ్ పాయింట్ వస్తుంది కదా, ఈ ఎండ్ పాయింట్తో మనం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం ఇది వర్క్ అవుతుందా లేదో. ఇది ఇన్వొకేషన్ URL. సో మనం మీకు పోస్ట్ మ్యాన్ ఐడియా ఉంటే, ఈ పోస్ట్ మ్యాన్ దీన్ని చెక్ చేయడం కోసం మనం యూజ్ చేస్తాం. ఈ పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేసి మనం ఇక్కడ యూజ్ చేస్తుంది ఏంటి, పోస్ట్ ఫంక్షన్. సో పోస్ట్ ఫంక్షన్ అండ్ దెన్ మన URL, మనం ఇది మన ఇన్వొకేషన్ URL. అండ్ దెన్ మనం రీసోర్స్ ఇచ్చింది సబ్మిట్ కాబట్టి, సో /submit. అండ్ దెన్ ఇక్కడ మనం బాడీలోకి వస్తే మనం ఏ డేటా సెండ్ చేస్తున్నాం ఫ్రంట్ ఎండ్ నుంచి అన్నది చెక్ చేసుకోవడానికి ఇది. సో రాలో పెడితే మనం JSON. సో నేను ఇక్కడ మీకు కావాలి అంటే టెస్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ పోస్ట్ మ్యాన్ కోడ్ కూడా పెట్టాను కదా, ఈ పోస్ట్ మ్యాన్ కోడ్తో మీరు చెక్ చేసుకోవచ్చు. సో నేను శాంపుల్గా నా రెజ్యూమ్ అండ్ దెన్ సమ్ శాంపుల్ డేటా పెట్టాను ఇక్కడ. సో ఈ డేటాని అయితే నేను ఇక్కడ ఈ పోస్ట్ ఫంక్షన్తో సెండ్ చేస్తాను. సో సెండ్ చేసి చూద్దాం ఇప్పుడు డేటాని. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనకి అప్లికేషన్ సక్సెస్ఫుల్. సో ఇక్కడ చూడండి అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అంటే మనం ఇక్కడ చూడండి రెజ్యూమ్ మనం ఇది base64కి ఎన్కోడ్ చేసాముగా. సో మనం ఇది ఎన్కోడ్ చేసి సెండ్ చేస్తున్నాం. అండ్ దెన్ నేను ఇక్కడ శాంపుల్ డేటా అనేది సెండ్ చేశాను. ఇప్పుడు మనకు సెండ్ చేసిందా లేదా చూడాలి అంటే మనం డైనమోడిబి ఐటమ్స్లోకి వెళ్ళి మనం రన్ క్లిక్ చేసి చూస్తే ఇక్కడ చూడండి మనం ఎంటర్ చేసింది వచ్చేసింది. సో ఈమెయిల్ ఐడి, నేమ్, ఫోన్ నెంబర్ ఇవన్నీ అయితే మనకు వచ్చేసాయి. అండ్ దెన్ మనం బకెట్స్లో కూడా ఇప్పుడు ఒకసారి చూస్తే ఇక్కడ చూడండి మన బకెట్లో రెజ్యూమ్స్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. అండ్ దెన్ ఈ ఫోల్డర్లో మనకి రెజ్యూమ్ కూడా అయితే వచ్చేసింది. మన అప్లికేషన్ అయితే వర్క్ అవుతుంది. సో లాంబ్డా ఫంక్షన్ అండ్ దెన్ ఏపీఐ వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఈ ఏపీఐని మనం ఇప్పుడు ఫస్ట్ మనం ఫ్రంట్ ఎండ్ డిప్లాయ్ చేసి ఆ ఫ్రంట్ ఎండ్లో మనం దీన్ని చేంజెస్ చేయాలి. సో నేనైతే ఈ కాపీ చేస్తాను. సో మనం ఇది యూజ్ చేసాం కదా ఇన్వొకేషన్ URL. సో దాని అయితే కాపీ చేసి ఇప్పుడు మన ఫ్రంట్ ఎండ్ కోడ్లోకి వద్దాం. సో గిథబ్లో ఉన్న కోడ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకి index.html ఫైల్ ఉంటుంది కదా, index.html ఫైల్లో ఇక్కడ చూడండి యువర్ ఎండ్ పాయింట్ URL ఉంది కదా, ఇక్కడ యువర్ ఎండ్ పాయింట్ URL దగ్గర మన ఎండ్ పాయింట్ URL అయితే చేంజ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి మనం సబ్మిట్కి మన ఎండ్ పాయింట్ URL అయితే చేంజ్ చేసాము, పోస్ట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాము. సో దీని అయితే నేను సేవ్ చేస్తాను. సో సేవ్ చేసి ఇప్పుడు మనం ఈ కోడ్ని స్టాటిక్ S3 వెబ్సైట్లో మనం పోస్ట్ చేయాలి ఈ వెబ్సైట్ని. సో ఇప్పుడైతే మనం S3 బకెట్స్లోకి వెళ్దాం. సో S3 బకెట్స్లో ఇప్పుడు దీనికోసం కొత్త బకెట్ క్రియేట్ చేద్దాం. సో వెబ్సైట్ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్కి బకెట్ నేమ్ అప్లికెంట్స్ జాబ్ వెబ్ అని పెడదాము. దెన్ బ్లాక్ పబ్లిక్ యాక్సెస్ ఆఫ్. సో ఎక్నాలెడ్జ్. అండ్ దెన్ ఇంకా సేమ్ ప్రాసెస్ మనకి 3 buckets కూడా సేమ్ ప్రాసెస్. సో ఒక బకెట్లో మాత్రం మన రెజ్యూమ్ స్టోర్ చేస్తాం. అండ్ దెన్ మిగిలిన 2 bucketsలో మనం సేమ్ ఇలానే వెబ్సైట్ హోస్ట్ చేస్తాము. నెక్స్ట్ మనం పర్మిషన్స్లో బకెట్ పాలసీ దీన్ని కూడా ఎడిట్ చేయాలి కాబట్టి బకెట్ పాలసీ. అండ్ దెన్ మనం ఇక్కడ ఉన్న బకెట్ పాలసీని అయితే కాపీ చేసి మళ్ళీ ఇక్కడ కూడా పేస్ట్ చేద్దాం. సో బకెట్ పాలసీ కాపీ అండ్ దెన్ బకెట్ పాలసీ ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ ఈ బకెట్ ARN ఉంది కదా, దీని ప్లేస్లో ఈ ARN అయితే మనం చేంజ్ చేద్దాం. మళ్ళీ సేమ్ ఈ బకెట్లో ఉన్న అన్ని ఫైల్స్కి మనం యాక్సెస్ ఇస్తున్నాం. దెన్ క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. మనమైతే అప్లోడ్ చేసేద్దాం ఆబ్జెక్ట్స్ని. సో క్లిక్ ఆన్ యాడ్ ఫైల్స్. ఇక్కడ చూడండి అప్లికెంట్స్ ఫోల్డర్లో నేను ఎర్రర్ HTML అండ్ దెన్ ఇండెక్స్ అండ్ దెన్ style.css ఈ 3 అయితే ఇంపోర్ట్ చేస్తాను. సో మనకి మెయిన్ 3 మెయిన్ కాబట్టి సో అప్లోడ్. సో
సో ఇవైతే మనకి అప్లోడ్ అయిపోతాయి వెంటనే. సో క్లోజ్. అండ్ దెన్ మనం ఇప్పుడు ప్రాపర్టీస్లో స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ ఎనేబుల్ చేయాలి. సో ఎడిట్ అండ్ దెన్ ఎనేబుల్. ఇక్కడ మనకి బేస్ index.html అండ్ దెన్ error.html కూడా నేను అక్కడ పెట్టాను కాబట్టి error.html కూడా పెడదాం. అండ్ దెన్ సేవ్ చేంజెస్. సో ఇప్పుడైతే మనకి అయిపోయింది. బట్ ఇప్పుడు మనం స్టాటిక్ వెబ్సైట్ హోస్ట్ చేసి మనం దీంట్లో డేటా ఎంటర్ చేసి సెండ్ చేస్తే అవ్వదు. ఎందుకంటే మనం కార్స్ అనేది ఎనబుల్ చేయలేదు. ఇక్కడ ఏపీఐ గేట్వేలో ఈ కార్స్ అనేది మనం ఎనబుల్ చేయలేదు. సో కార్స్ ఎనబుల్ చేస్తే ఏమవుద్ది అంటే మనం వెబ్ అప్లికేషన్లో ఉన్న ఇక్కడి నుంచి మనం ఆ ఏపీఐని ఇన్వోక్ చేయడానికి దాన్ని ఎనబుల్ చేయాలి. సో ఇదైతే మనం ఇప్పుడు ఎనబుల్ చేయలేదు. సో ఎనబుల్ చేయాలి అంటే మనం ఇక్కడ ఎనబుల్ కార్స్ చేయాలి. సో ఇదైతే మనం పోస్ట్ మ్యాన్లో చెక్ చేసాము కాబట్టి వర్క్ అవుతుంది. కాబట్టి మనం రిక్రూటర్ పోర్టల్ కూడా డెవలప్ చేశాక సో రెండింటికి కలిపి మనం కార్స్ అనేది ఎనబుల్ అయితే చేద్దాము. సో ఇదైతే అయిపోయింది మనకి. నెక్స్ట్ మనం సో దీని అయితే హోస్ట్ చేసేసాము. ఇక్కడైతే మన అప్లికేషన్ కూడా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ డేటా ఎంటర్ చేయడానికి కూడా వచ్చేసింది. సో మనం ఇంకొక లాంబ్డా ఫంక్షన్ అయితే క్రియేట్ చేసి సో ఇప్పుడు రిక్రూటర్తో కూడా క్రియేట్ చేసేద్దాం. సో క్రియేట్ ఫంక్షన్. నేనైతే నేను రిక్రూటర్ లాంబ్డా అని ఇచ్చాను. అండ్ దెన్ దీనికి కూడా మనం పైథాన్ 3.9. సో డిఫాల్ట్ ఎగ్జిక్యూషన్ రోల్ మనం చేంజ్ చేసి ఎగ్జిస్టింగ్ రోల్ మనం జాబ్ లాంబ్డా ఇచ్చాము కాబట్టి ఫస్ట్ ఐఎం క్రియేట్ చేసిన రోల్. సో దీన్ని అయితే మనం ఎంటర్ చేసేస్తాం. అండ్ దెన్ కోడ్. సో కోడ్లో అయితే మనం ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే దీంట్లో మనకి రిక్రూటర్ పోర్టల్ ఉంది కదా, దీంట్లో ఇక్కడ లాంబ్డా ఫంక్షన్ పెట్టాను. లాంబ్డా ఫంక్షన్ కోడ్. సో దీంట్లో ఏం లేదు, మనం ఇలా డైనమోడిబిని తీసుకొని ఆ డైనమోడిబి టేబుల్ నేమ్ ఇక్కడ చేంజ్ చేస్తాం. సో ఆ డైనమోడిబి టేబుల్లో ఉన్న మన ఈ డేటా అంతటిని మనం ఫెచ్ చేస్తున్నాం అంతే. సో దీనికైతే నేను కాపీ చేశాను. అండ్ దెన్ ఇక్కడ ఉన్న డిఫాల్ట్ కోడ్ రిమూవ్ చేసేసి పేస్ట్ చేస్తాను. అండ్ దెన్ మన టేబుల్ నేమ్. సో మన టేబుల్ నేమ్ అయితే ఇక్కడ పోస్ట్ చేయాలి. మనం పెట్టిన టేబుల్ నేమ్ జాబ్ అప్లికెంట్స్ హైఫన్ స్టోర్ ఇదైతే పెట్టేశాను. అండ్ దెన్ వెళ్ళి క్లిక్ ఆన్ డిప్లాయ్. సో డిప్లాయ్ అనేది క్లిక్ చేసేసాము. ఇది మనం ఏపీఐ గేట్వేలో హోస్ట్ చేయకముందే మనకి వర్క్ అవుతుందో లేదో మనం టెస్ట్ చేయాలంటే ఇక్కడ మనకి లాంబ్డా ఫంక్షన్ ఏ లాంబ్డా ఫంక్షన్ అయినా వర్క్ అవుతుందో లేదో టెస్ట్ చేయాలంటే ఇక్కడ మనకి టెస్ట్ ఉంది కదా, ఈ టెస్ట్ని క్లిక్ చేస్తే క్రియేట్ ఆన్ టెస్ట్ ఈవెంట్. సో ఇక్కడైతే మీరు ఇన్వోక్ చేసి చూడొచ్చు. మనం డేటా ఏమి ఇవ్వని అవసరం లేదు. సో డేటా ఏమి ఇవ్వకుండా మనం ఇన్వోక్ కూడా చేసి చూడొచ్చు. బట్ ఇప్పుడు మనం దీన్ని అయితే ఫస్ట్ డిప్లాయ్ చేసేసి చూద్దాము. సో దీన్ని అయితే నేను క్యాన్సిల్ చేసేస్తాను. అండ్ దెన్ ఏపీఐ గేట్వే. సో మనం ఇక్కడ ఆల్రెడీ పోస్ట్ క్రియేట్ చేసాం కదా, ఇక్కడే మనం క్రియేట్ మెథడ్ గెట్ కూడా క్రియేట్ చేసేసి లాంబ్డా ఫంక్షన్ ఇచ్చేద్దాం. సో మెథడ్ గెట్. అండ్ దెన్ ఇక్కడ మనం సో రిక్రూటర్ లాంబ్డా దీన్ని అయితే పెట్టేసాం. అండ్ దెన్ క్రియేట్ మెథడ్. సో మనకి గెట్ మెథడ్ కూడా అయితే క్రియేట్ చేసేసాం. ఇప్పుడు మనం కార్స్ అనేది ఎనబుల్ చేద్దాం. కార్స్ అనేది ఎనబుల్ చేసి అప్పుడు దీన్ని ఎనబుల్ చేద్దాం. సో క్లిక్ ఆన్ సబ్మిట్. సో ఈ సబ్మిట్ రిసోర్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఎనబుల్ సిఆర్ఎస్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఎక్కడెక్కడి నుంచి అలౌ చేయాలి. సో ఇక్కడ మనమైతే గెట్ ఫంక్షన్ అండ్ పోస్ట్ ఫంక్షన్ రెండింటికి ఎనబుల్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలంటే గెట్ ఫంక్షన్ ఒక్కటి మనకి ఆల్రెడీ, పోస్ట్ ఫంక్షన్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి దాంతో మనం ఇచ్చేసి వర్క్ చేసుకోవచ్చు. మీరు మళ్ళీ తర్వాత గెట్ ఇచ్చినప్పుడు మళ్ళీ మీరు ఈ కార్స్ ఫంక్షన్ అనేది అప్డేట్ చేసుకోవాలి. సో నేనైతే సేవ్ క్లిక్ చేసేసి అండ్ దెన్ డిప్లాయ్ క్లిక్ చేసేస్తాం. మళ్ళీ మనం కార్స్ ఎనబుల్ చేసాం కాబట్టి మళ్ళీ మనం డిప్లాయ్ చేయాలి దీన్ని. సో డిప్లాయ్ చేసేసి మనం ఆల్రెడీ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే డెవలప్మెంట్ ఇది స్టేజ్ క్రియేట్ చేసాం కదా, దీన్నే డిప్లాయ్ చేస్తే ఆల్రెడీ లాస్ట్ ఉన్నది మొత్తం ఓవర్ రైడ్ అయిపోద్ది. ఇప్పటికీ మనకి ఇన్వోక్ యూఆర్ఎల్ ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ మనం పోస్ట్ మ్యాన్ ఓపెన్ చేసి సో మీరు సిఆర్ఎస్ కార్స్ ఫంక్షన్ ఎనబుల్ చేశాక మనకి ఒక 10 to 30 seconds టైం తీసుకుంటుంది. తీసుకున్నాక మళ్ళీ మనం సెండ్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి అప్లికేషన్స్లో మనకున్న నేమ్ అండ్ దెన్ మనం ఇచ్చిన ఈమెయిల్ ఇవన్నీ అయితే మనకి గెట్ ఫంక్షన్ కూడా వచ్చేసింది. మనకి గెట్ వర్క్ అవుతుంది అండ్ దెన్ పోస్ట్ వర్క్ అవుతుంది. మనం ఇప్పుడు టెస్ట్ చేయొచ్చు దీన్ని, కార్స్ ఎనబుల్ చేసాము కాబట్టి దీన్ని మళ్ళీ ఒకసారి అయితే మనం రిఫ్రెష్ చేద్దాం. సో రిఫ్రెష్ చేసి ఇక్కడ నేను డీటెయిల్స్ ఇస్తాను. సో అండ్ దెన్ పొజిషన్ అప్లైడ్ ఫర్ సో ఐ థింక్ డేటా సైంటిస్ట్ అండ్ దెన్ బీటెక్ లైక్ ఏడబ్ల్యూఎస్ అండ్ దెన్ ఐ విల్ చూస్ మై రెజ్యూమే. సో ఏదో ఒక రెజ్యూమ్ నేను చూస్ చేసుకుంటాను. దెన్ సబ్మిట్ అప్లికేషన్. సో మనం అప్లికేషన్ సబ్మిట్ చేస్తే ఇక్కడ చూడండి మీకు మనం ఇన్వోక్ చేసాం కాబట్టి సో ఇక్కడ చూడండి అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. సో మన అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోయింది. మళ్ళీ మనం ఒకసారి ఇక్కడైతే రన్ చేసి చూద్దాం. సో రన్ చేసి చూస్తే మన అప్లికేషన్ ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి రాహుల్, ఇక్కడ నా డేటా కూడా వచ్చేసింది. సో ఇలా అయితే మనం ఈ అప్లికేషన్ పోర్టల్ని హోస్ట్ చేసేసాం కదా. ఇప్పుడు మనం రిక్రూటర్ పోర్టల్ని మనం క్రియేట్ చేయాలి కాబట్టి సో దీనికి మనం ఇంకో బకెట్ క్రియేట్ చేద్దాం.
మన రెజ్యూమ్స్ ఇవన్నీ అయితే మన దాంట్లోకి వచ్చేసి ఉంటాయి. సో జాబ్ రెజ్యూమ్ స్టోరేజ్ ఓపెన్ చేస్తే సో దీంట్లో ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన రెజ్యూమ్ కూడా మనకి ఇక్కడ స్టోర్ అయిపోయి ఉంటుంది. సో రాహుల్ రెజ్యూమే. సో దీన్ని ఓపెన్ చేస్తే నా రెజ్యూమ్ కూడా ఇక్కడ వచ్చేసి ఉంటుంది. ఇక్కడ చూడండి, సో నా రెజ్యూమ్ కూడా వచ్చేసింది. ఇప్పుడైతే మనం రిక్రూటర్ పోర్టల్ని కూడా హోస్ట్ చేద్దాం, స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్. సో ఇందాక ఏది చేసామో సేమ్ ప్రాసెస్. సో రిక్రూటర్ వెబ్ హోస్టింగ్ అని నేమ్ ఇచ్చాను, అండ్ దెన్ బ్లాక్ పబ్లిక్ యాక్సెస్ అని చెక్ చేసి మనం అక్నాలెడ్జ్, అండ్ దెన్ క్రియేట్ బకెట్ క్రియేట్ చేశాక మళ్ళీ మనం బకెట్ పాలసీ పెట్టాలి కాబట్టి సో నేను మళ్ళీ ఒకసారి అయితే బకెట్ పాలసీని కాపీ చేస్తాను. మనం 3 బకెట్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి 3 టైమ్స్ దీన్ని కాపీ చేయాలి. సో అండ్ దెన్ ఈ బకెట్ పాలసీని మనకి బకెట్ క్రియేట్ అయిపోయింది. సో వ్యూ డీటెయిల్స్, అండ్ దెన్ మనం పర్మిషన్స్ ట్యాబ్లో బకెట్ పాలసీ అయితే ఎడిట్ చేసి మన బకెట్ పాలసీ అయితే పేస్ట్ చేస్తాను. సో పేస్ట్ చేశాను, అండ్ దెన్ బకెట్ ఏఆర్ఎన్ చేంజ్ చేయాలి. ఓకే, ఏఆర్ఎన్ అయితే చేంజ్ చేసాను, అండ్ దెన్ క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. సో మనకైతే ఇది బకెట్ పాలసీ కూడా యాడ్ చేసేసాము. మనం ఈ ఫైల్స్ని ఇంపోర్ట్ చేసే ముందు మన ఇన్వోక్ యూఆర్ఎల్ అనేది మనం ఇక్కడ చేంజ్ చేయాలి. సో మనం ఇక్కడ ఫస్ట్ మన ఇన్వోకేషన్ యూఆర్ఎల్ అయితే కాపీ చేద్దాం. సో కాపీ చేసి దీన్ని మన రిక్రూటర్ వెబ్సైట్లో కూడా చేంజ్ చేయాలి కాబట్టి నేను కోడ్లోకి వెళ్ళి కోడ్ హెచ్టిఎంఎల్ పేజ్లో ఇక్కడ మన బకెట్ నేమ్, సో ఎందుకంటే మన రెజ్యూమ్స్ తీసుకొస్తాం కాబట్టి ఆ బకెట్ నేమ్, సో /సబ్మిట్. ఈ సబ్మిట్ లాస్ట్కి మన రిసోర్స్ నేమ్ అయితే మనం పక్క యాడ్ చేయాలి, అండ్ దెన్ మన బకెట్ నేమ్. సో మనం స్టోర్ చేయడానికి అంటే రిక్రూటర్ పోర్టల్లో మనం ఏమేమి ఓపెన్ చేస్తున్నామో ఇది వెబ్సైట్ హోస్టింగ్ నేమ్ కాదు మనం ఇవ్వాల్సింది ఇక్కడ. సో మనం రెజ్యూమ్స్ ఎక్కడ స్టోర్ చేసామో ఆ బకెట్ నేమ్ ఇవ్వాలి. సో నేను ఇక్కడ ఓపెన్ చేస్తే job-resume-storage ఇక్కడ కదా మనం దీన్ని చేసింది. సో మనం ఇక్కడ దీన్ని చేంజ్ చేస్తాము. సో job-resume-storage. సో ఇదైతే మనకి ఇప్పుడు నేను సేవ్ చేసి ఇప్పుడు నేను ఆ బకెట్లోకి నేను ఈ ఫైల్స్ అనేది ఇంపోర్ట్ చేస్తాను. ఎందుకంటే మనం చేంజెస్ చేసుకొని చేంజ్ చేయాలి, మనమైతే చేంజెస్ చేసి అప్లోడ్ చేయాలి, అప్డేట్ చేయాలి కాబట్టి, ఎందుకంటే మనం అప్డేట్ చేశాక మళ్ళీ చేంజ్ చేయలేము కాబట్టి ఇప్పుడు నేను ఈ 2 చూస్ చేసుకుంటాను, అండ్ దెన్ క్లిక్ ఆన్ ఓపెన్. సో నేనైతే అప్లోడ్ చేసేస్తాను. సో ఇక్కడైతే మన HTML CSS ఫైల్స్ అయితే వచ్చేసాయి. సో ఇక్కడ చూడండి, మనం నార్మల్గా index.htmlని యూజ్ చేస్తాం కదా, బట్ ఇక్కడ నేనేం recruiter.htmlని ఇచ్చాను. మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు డీనేమే వస్తుంది. సో మీరు వెబ్సైట్ హోస్ట్ చేసేటప్పుడు మాత్రం ప్రాపర్టీస్లోకి వెళ్ళి మనకి డిఫాల్ట్ ఏ పేజ్ ఓపెన్ అవ్వాలి అని మనం పెడతాం కదా, అక్కడ index.html బదులు మనం ఏం పెట్టాలి, recruiter.html అని పెట్టాలి. సో ఇది మనకున్న కీ అక్కడ. సో మీరు దాన్ని రీనేమ్ చేసుకుంటే index.htmlకి ఓకే, రీనేమ్ చేసుకోకపోతే మాత్రం చేంజ్ చేసేయండి. సో ఇక్కడైతే నేను రీనేమ్ చేసేసాను, అండ్ దెన్ ఐ విల్ ఓపెన్ దిస్ లింక్. సో మనకైతే మన రిక్రూటర్ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఓపెన్ అయిపోయింది, అండ్ దెన్ మనకి ఇక్కడ కావాల్సిన డేటా కూడా, అంటే ఆల్రెడీ మన DynamoDBలో ఉన్న డేటా కూడా మనకైతే ఇక్కడికి వచ్చేసింది. ఒకవేళ మళ్ళీ ఇంకొక డేటా ఏదన్నా టెస్ట్ డేటా ఏదన్నా యాడ్ చేసి చూద్దాము. లైక్ నేను ఇంక మళ్ళీ ఏదో ఒక టెస్ట్ డేటా చేస్తాను, అండ్ దెన్ క్లౌడ్, సో బీటెక్ అండ్ AWS, నేను రెజ్యూమ్ నేను ఇంకొకటి ఏదన్నా చూస్ చేసుకుంటాను. బై డిఫాల్ట్గా ఏదో ఒకటి PDF చూస్ చేసుకుంటాను, అండ్ దెన్ క్లిక్ ఆన్ సబ్మిట్ అప్లికేషన్. సో మనకి మళ్ళీ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, బట్ ఇక్కడ మనకి వెంటనే అప్డేట్ అవ్వదు. ఎప్పుడైతే మనం మళ్ళీ గెట్ ఫంక్షన్ హిట్ చేస్తామో ఆర్ఎల్స్ మనం ఇక్కడ రిఫ్రెష్ చేసినా, ఆర్ఎల్స్ మనం ఇక్కడ రిఫ్రెష్ అప్లికేషన్స్ బటన్ కూడా పెట్టాం కదా, దీన్ని క్లిక్ చేసినా కానీ ఇక్కడ చూడండి నేను ఇప్పుడు టెస్ట్ చేసింది అయితే వచ్చేసింది. ఇప్పుడు నేను ఈ రెజ్యూమ్ ఓపెన్ చేయాలనుకుంటే ఇప్పుడు ఐ విల్ క్లిక్ ఆన్ ఓపెన్ రెజ్యూమే. ఇక్కడైతే మనకి ఆ రెజ్యూమ్ అనేది ఓపెన్ అయిపోద్ది, అంటే మన S3 బకెట్లో స్టోర్ అయిన రెజ్యూమ్ అయితే ఇక్కడ మనకి స్టోర్ అయిపోతుంది. సో ఇది జాబ్ అప్లికేషన్ పోర్టలే కాదు, మన వెబ్సైట్లో ఉన్న కాంటాక్ట్ ఫామ్స్ క్రియేట్ చేయొచ్చు, అల్స్ ఏదైనా ఈవెంట్ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి యూజ్ చేయొచ్చు. మనం ఇది మల్టిపుల్ పర్పస్కి యూజ్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ మీకు చూపించడానికి కోసం అయితే రిక్రూటర్ అండ్ జాబ్ అప్లికేషన్ పోర్టలే చూపించాను. ఇక్కడైతే మనం ఏది సర్వర్ యూస్ చేయట్లేదు, ప్రతి ఒక్కటి సర్వర్లెస్ సర్వీస్ యూస్ చేసే మనం బిల్డ్ చేసాం. ఇలా అయితే మీరు కూడా 100% కంప్లీట్ సర్వర్లెస్ వెబ్ యాప్స్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో మీకు గిithub లింక్ ఉంటుంది. సో గిithub లింక్లో మీకు కావాల్సిన కోడ్, ఆర్కిటెక్చర్, డయాగ్రామ్స్ అన్నీ ఉంటాయి. అది చూసి అయితే మీరు బిల్డ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.